ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. నేటి అంశము పరలోకమందు ఒక సింహాసనము. పూర్వము రాజుల కాలంలో రాజులకు మాత్రమే సింహాసనం ఉండేది. అది అత్యున్నతంగా ఉండేది. రాజు యొక్క అధికారమును, దర్పమును అది తెలియజేసేది. అది ప్రత్యేకమైంది, మహారాజుకు మాత్రమే చెందినది. పరలోకమందు కూడా ఒక సింహాసనాన్ని పరిశుద్ధుడు, భక్తుడు, ప్రవక్త చూస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో ఆయన అంటాడు, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అని అంటాడు. పరలోకమందు ఒక తలుపు తెరవబడింది అంటే హెవెన్ ఈజ్ రియల్ అండ్ ఓపెన్డ్. ఇట్ ఈస్ ఓపెన్డ్ బై గాడ్. ప్రజలు పరలోకము తట్టు చూడడానికి, పరలోకమును ఎరగడానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రకటన గ్రంథములో ముమ్మారు తలుపు అగుపడుతూ ఉండగా, మొదటిగా 3వ అధ్యాయం 8వ వచనములో అవకాశం అనే తలుపు ఫిలడెల్ఫియా సంఘానికి తెరవబడింది. 3వ అధ్యాయము 20వ వచనంలో హృదయం అనే తలుపు వద్ద ప్రభువు ఉండి తడుతూ ఉన్నారు, తెరవమని కొడుతూ ఉన్నారు. ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక ప్రత్యక్షత తలుపు అగుపడుతూ ఉంది. అది తెరవబడింది. మానవునికి దేవుడు తన ప్రత్యక్షతనివ్వడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ రివీల్స్ హెవెన్లీ ట్రూత్స్ టు హిస్ పీపుల్. పరలోకపు తలుపు తెరవబడితే అది దర్శనము మనకు కలుగజేస్తుంది. పరలోకపు తలుపు తెరవబడితే మార్క్స్ వార్త 1వ అధ్యాయం 10వ వచనంలో పరిశుద్ధాత్ముడు దిగివచ్చారు. బాప్తిస్మందు యేసు ప్రభువుపై పరిశుద్ధాత్ముడు నిలిచారు. మేడగదిలో అపోస్తలులపై పరిశుద్ధాత్మ అగ్ని కృమ్మరింపబడింది. అలాగే పరలోకపు తలుపు తెరవబడితే క్రీస్తు మహిమ, దైవ ప్రత్యక్షత మానవునికి కలుగుతుంది. కాబట్టి ఆస్క్, సీక్ ఫర్ స్పిరిచువల్ విజన్, ఎన్లైట్మెంట్ through the word of God and worship and prayer. కాబట్టి మనము ఈ ఆత్మీయమైన వివేచన కొరకు, వెలిగింపు కొరకు ప్రార్థించాల్సిన వారిగా ఉంటున్నాం. నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని అంటున్నాడు ఆయన. దేవుని మాట స్పష్టమైంది, గంభీరత కలిగింది. అంగీకరించి ఆచరించాలి. ఆయన మాటకు లోబడకపోతే నష్టమే కలుగుతుంది తప్ప మానవునికి ప్రయోజనం లేదు. ఆ మాటలాడువాడు అంటున్నారు, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని అంటున్నారు. కమ్ అప్ హియర్. గాడ్ ఇన్వైట్స్ అస్ హైయర్ లెవెల్స్. యోహాను కూడా ఆయన ఆత్మీయమైన ప్రత్యక్షతలకై, ఇంకా అధిక స్థాయి అయిన ప్రత్యక్షతకై ఆయన ఎగబాకుతూ ఉన్నారు. ప్రభు పిలుస్తున్నందున ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితికి మనం ఎగబాకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రజలు ఆత్మీయ లోతులకు, ఆత్మీయ ఎత్తులకు ఎదగాల్సిన వారిగా ఉంటున్నారు. నా వల్ల కాదు అని అనకుండా ప్రభువుని అడుగు. ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను
ఎక్కించుమని ప్రభువుని అడిగితే ఆయన నిన్ను ఎక్కించువాడుగా ఉంటూ ఉన్నాడు. 2వ వచనం, వెంటనే నేను ఆత్మవశుడనైతిని అంటున్నాడు భక్తుడు. ఆత్మవశమునకు తన్ను తాను పెట్టుకుంటూ ఉన్నాడు. హీ ఎంటర్స్ స్పిరిచువల్ రీలం. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడిను. పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. నిత్యము కూడా ఆయన సింహాసనము నిలిచి ఉండేది, నిత్యమైనది. ఆయన అన్నిటినీ తన స్వాధీనమందు పెట్టుకోగలిగిన వాడుగా ఉంటున్నాడు. గాడ్ ఈజ్ సోవరిన్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎర్త్లీ కావోస్. శూన్యతను, అలజడిని తన స్వాధీనమందు పెట్టుకోగలిగిన వాడు ఆయన. కాబట్టి ఆయన నమ్మినప్పుడు నెమ్మది కలుగుతుంది. ట్రస్ట్ గాడ్స్ సోవరెనిటీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. మొదటి రాజుల గ్రంథం 22:19 నందు పరలోకమందు ఒక సింహాసనము మరియు ఒక సమాలోచన సభను చూస్తే, యెషయా గ్రంథం 6:1 నుండి పరలోకమందు ఒక సింహాసనం, ఒక గొప్ప ఆరాధన, శరాపుల కెరూబుల ఆరాధనను మనం చూస్తాము. సింహాసనం అనే పదము ప్రకటన గ్రంథంలో 45 సార్లు కనపడితే, మిగతా కృత నిబంధనలో కేవలము 15 సార్లు మాత్రమే అగుపడుతుంది. ఆ సింహాసనం ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనంను ఆవరించి ఉండెను అని 3వ వచనంలో గమనిస్తాం. సింహాసనాసీనుడైన వాని గూర్చి ఇక్కడ రాయబడతా ఉంది. ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడంట. జాస్పర్ అండ్ సార్డైన్. జాస్పర్ సూర్యకాంతము, డైమండ్ వజ్రం వంటి ఒక స్వచ్ఛమైంది, స్పష్టమైంది దేవుని మహిమను వెల్లడిస్తూ ఉంది. అలాగే పద్మరాగము సార్డైన్, రక్తవర్ణపు రాయి, సార్దిస్నందు కనుగొనబడినందున సార్డైన్ అని పిలువబడతా ఉంది. ఇది క్రీస్తు రక్తానికి గుర్తుగా కనపడుతూ ఉంది. సింహాసనాసీనుడు తండ్రి అయిన దేవుడు అయితే కుమారునిగా ఆయన ప్రత్యక్షత యందు ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడిగా మనము గమనిస్తూ ఉన్నాము. ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించిందంట. ఆ రంగుల ధనస్సు సింహాసనమును ఆవరించింది, మరకతం వలె ప్రకాశిస్తూ ఉంది. ఆ ఇంద్రధనస్సు యొక్క రంగులందు లేవు, కానీ ఆ ఆకారము భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఈ మరకతము పచ్చని అమూల్యమైనటువంటి రాయి, కొంచెం నీలం వర్ణంతో పచ్చగా మెరయున్నది. ఈ మరకతము జ్ఞానమును, ఐశ్వర్యమును సూచిస్తూ ఉంది. ఇందు ఆయన దయా కృపలు వెల్లడి అవుతూ ఉన్నాయి. సహజంగా ఇంద్రధనస్సు ఉరుములు, మెరుపులు తర్వాత వస్తే ఇక్కడ ముందుగా వస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి. 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని సువర్ణ కిరీటములు పెట్టుకొని కూర్చున్నారు. ఈ 24 పెద్దలు తెల్లని వస్త్రములు, తెల్లని అంగీలు ధరించిన దాన్ని బట్టి వారి పరిశుద్ధులకు ప్రతినిధులుగా అగుపడతా ఉన్నారు. వారి తలలపై కిరీటాలు ధరించారు. కిరీటము జయ జీవితాన్ని సూచిస్తోంది.
అయితే వారు తమ కిరీటాలు సింహాసనాసీనుని ఎదుట వేయడాన్ని బట్టి వారు పూర్తిగా ఆయనకు లోబడుటను, అద్భుతమైన సేవను సూచిస్తూ ఉన్నాయి. వారు నిరంతరం ఆరాధిస్తూ ఉన్నారు. వారు పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని ఎదుటికి తెచ్చువారుగా అగుపడుతున్నారు. ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తాం. అందు ఒకరు ప్రవక్తను ఆయన విచారంలో ఆదరిస్తున్నట్టుగా కూడా 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ఈ 24 పెద్దలు ఎవరు, ఎందుకొరకు అని అంటే, ఒక మహారాజు తన రాజ్యము కొలువుదీరగా ఆయన తన సభను ఏర్పరిచినప్పుడు ఆయనతో కూడా మంత్రులు, సేవకులు ఆయన గౌరవార్థము నిలుచున్నట్లుగా ఆయనకు ఆలోచన చెప్పాల్సిన అవసరత ఉందని కాదు, కానీ ఆయనను సేవించుటకు, ఆయనను ఘనపరచుటకు ఈ 24 పెద్దలు ఆయనతో కూడా సింహాసనములందున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ 24 పెద్దలు పాత క్రొత్త నిబంధన ప్రతినిధులుగా బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. వీరిలో అపోస్తలులను యోహాను గుర్తింపకపోవడాన్ని బట్టి వారెవరో ప్రభువు మరుగు చేసినట్టుగానే మనము భావించవచ్చు. అయితే మొదటి దినవృత్తాంతాలు 23:6 నందు మరియు మొదటి దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 7 నుండి 18 వచనాలలో యాజక సమూహాలు 24 బృందాలుగా ఉన్నారు. ప్రతిదానికి ఒకరు నాయకులుగా లేదా పెద్దలుగా ఉన్నారు. కాబట్టి వీరు కూడా 24 పెద్దలు కూడా పరలోకమందు ఆరాధించు యాజక సమూహానికి ప్రతినిధులుగా ఉన్నారు. ఎందుకు 24 అని అంటే, సంఘము యూదులు మరియు అన్యజనుల సంగమము కాబట్టి 24 పెద్దలుగా మనకు అగుపడుతున్నారు. 5వ వచనంలో ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు అని వ్రాయబడతా ఉంది. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 13 వచ్చినందు కూడా 4 జీవులు అగుపడగా ఆ జీవుల మధ్య అటు ఇటు కూడా ఒక అగ్ని అతి కాంతిగా ఉండేనని, ఆ అగ్ని మధ్య నుండి మెరుపులు బయలుదేరుచుండేనని మనం చూస్తాం. అలాగే యోబు గ్రంథము 37వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా దేవుడు మెరుపును కనబడజేయును, దాని తర్వాత ఉరుము ధ్వనితో గర్జించును అని వ్రాయబట్టాన్ని బట్టి దేవుని ప్రత్యక్షత యొక్క అనుభవాన్ని భక్తులు తెలియజేస్తున్నారు. అలాగే నిర్మాకాండములో కూడా మనము సినాయి పర్వతం మీదకి దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు నిర్గమ 19:16లో ఆ పర్వతం మీదకి ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూరధ్వని ప్రజలకు ప్రత్యక్షమొగుట మనం చూస్తాం. ఇది దేవుని సన్నిధి ప్రత్యక్షమొగు తీరుగా మనకు అగుపడుతూ ఉంది. సింహాసనము ఎదుట 7 దీపములు దేవుని 7 ఆత్మలు అనగా పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమగు విధము అని ఎరగవలెను. ఇట్ ఈస్ 7-fold manifestation ఆఫ్ ద హోలీ స్పిరిట్. 6వ వచనములో మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను అని వ్రాయబడతా ఉంది. ఇది ఏంటి అని అంటే, మొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 7వ వచనం నందు ఆకాశమునకు క్రింది జలములు, పైన జలములు ఉన్నట్లుగా వ్రాయబడతా ఉంది. దానిని కీర్తనకారుడు కూడా కీర్తన 148:4లో ఆకాశము పైనున్న జలములారా అంటున్నాడు. రెండవది ప్రక్షాళన. దేవుని మందిరములో శుద్ధికి
గంగాళం ఉండి దాని నిండా నీరున్నాయి. ఆరాధనకు ముందు యాజకులు లేవీలు తమను శుద్ధి చేసుకొని ప్రక్షాళన చేసుకోవాల్సిన ఆవశ్యకతను అది తెలియజేస్తుంది. మూడవదిగా, యోహాను పద్మాస్ దీవి నుండి చూస్తే ఏజియన్ సీ సముద్రము వేసవిలో గాజు సముద్రం వలె ప్రకాశిస్తూ అద్భుతమైనటువంటి దృశ్యంగా ఆయనకు అగ్గుపడుతూ ఉండగా, పరలోకం ఇంకా మహా అద్భుతమైనదిగా ఆ భక్తుడు భావిస్తున్నాడు. నాలుగవ భావము, మరికొంతమంది అభిప్రాయంలో ఖురాన్ సూరా 27 నందు సొలొమోను అంతఃపురం యొక్క నేల గ్లాసుతో నిర్మింపబడగా షాబా దేశపు రాణి నీరని భావించి తన జీరాడు వస్త్రమును పైకి లాగుకుందంట. ఆ తదుపరి ఆశ్చర్యపడి ఆ నేల యొక్క పనితనాన్ని బట్టి మెచ్చుకుంది. మరి ఒక గొప్ప జ్ఞాని సంపన్నుడైన సొలొమోను యొక్క అంతఃపురం యొక్క నేల అలాగూ ఆశ్చర్యకరమైనదిగా ఉంటే, మరి పరలోకమందు స్థానము, ఆ గృహము యొక్క నేల ఇంకెంత ఆశ్చర్యకరంగా ఉంటుందని భక్తుడు భావించి ఉండొచ్చు. అదే రీతిగా ప్రశస్తత. పూర్వ దినాలలో గ్లాస్ లేదా అద్దము స్పష్టత తక్కువ కలిగినది. అయితే స్వచ్ఛమైనటువంటి అద్దము బంగారం కన్నా ఎక్కువ వెలతో కూడింది. అందుకే యోబు 28:17 నందు బంగారంతో పాటు అద్దము పేర్కొనబడతా ఉంది. ఆరవదిగా పవిత్రత కూడా భావమిస్తూ ఉంది. కన్నులకు గుడ్డితనము కలిగించేంత వెలుగును ఈ గాజు సముద్రం ఇస్తూ దేవుని పరిశుద్ధతను వెల్లడిస్తోందని గమనించాలి. అలాగే చివరిగా సుదూరమును ఈ గాజు సముద్రము సూచిస్తోంది. పరలోకపు ద్వారమునొద్ద నుండి దేవుని సింహాసనము నొద్దకు బహు దూరమున్నదని, దేవుడు అనంతుడు అందనివాడు, మచ్చలేని దూతలకైనా మానవ ఆత్మలకైనా అనే భావం ఇక్కడ అగుపడుతుంది. పరలోకమందు నీవు ఆ ద్వారమందు నీవు నిలిచిన నీకు ఆ సింహాసనము అత్యంత సుదూరమే, ఆ ప్రకాశం అత్యంత అద్భుతమవుతుంది. ఇక్కడ 4 జీవులు మనకు అగుపడుతున్నాయి. వారు కెరూబులు. మొత్తము సృష్టికి ప్రతినిధులుగా వీరు దేవుని ఆరాధన చేస్తున్నారు. పరలోకము భూలోకము ఏకమై ఈ ఆరాధనలో పాలు పొందేనని భావము. మరొక భావంలో 4 సువార్తలు లేదా 4 సువార్తలు వెల్లడించు క్రీస్తు వ్యక్తిత్వము ఇక్కడ వెల్లడవును. మొదటి జీవి సింహము వంటిది, క్రీస్తు రాజరికాన్ని. రెండో జీవి దూడ వంటిది, క్రీస్తు సేవకత్వము. మూడవ జీవి మనుష్య ముఖం వంటిది, క్రీస్తు మానవత్వం. నాలుగవ జీవి పక్షిరాజు వంటిది, క్రీస్తు దేవత్వము వెల్లడి చేయబడుతున్నాయని బైబిల్ పండితులు భావిస్తారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనమందున్న శరాపుల వంటివారు ఈ కెరూబులు. 2 రెక్కలతో ముఖము కప్పుకొనుట గౌరవమును, పాదములు కప్పుకొనుట తగ్గింపు, 2 రెక్కలతో ఎగురుట వారి అత్యంత సిద్ధపాటు తెలియజేస్తున్నాయి. లోపట వెలుపట అంతటా ఉన్న కన్నులు వారి పరిపూర్ణ జ్ఞానాన్ని, సమస్తమును చూచు సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి. కెరూబుల స్తుతిగానము గొప్పది. వారు ఆయన పరిశుద్ధతను, గాడ్స్ ప్యూరిటీ స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. ఆయన సర్వశక్తిని, సర్వాధికారాన్ని, ఆయన నిత్యత్వాన్ని
స్తుతిస్తూ ఆయన దేవుడగు ప్రభు అని సెలవిస్తున్నారు. అదే సమయంలో 24 పెద్దలు సింహాసనం ఎదుట సాగిలపడి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఆయనను ఒప్పుకొనుచు ప్రభువనుచు నమస్కారము చేయుచు, ప్రభువా నీవు సమస్తమును సృజించితివి, ప్రభువా మా దేవా అన్న మాట కురియోస్ కైథియోస్, ఈజ్ లార్డ్ అండ్ గాడ్. సీజర్ చక్రవర్తి యొక్క బిరుదును ప్రభువునకు వరిస్తూ ఉన్నారు. నువ్వు సమస్తమును సృజించితివి, నీ చిత్తం బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను గనుక మహిమ ఘనత ప్రభావములు పొందిన అర్హుడవని తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేయుట ఏ కంప్లీట్ సబ్మిషన్. ఈ రీతిగా పరలోకమందు ఒక గొప్ప సింహాసనము, ఆ సింహాసనమందు ఒక పరిశుద్ధిని మనం చూస్తూ ఉన్నాం. ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలు, ఆ సింహాసనం నుండి ఉరుములు మెరుపుల ధ్వనులు, ఆ సింహాసనం ఎదుట 7 దీపములు, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు సముద్రము, ఆ సింహాసనమును ఆవరించి 4 జీవులు, ఇలా ప్రతిదీ అద్భుతమైన ఆశ్చర్యమైన దేవుని మహిమ ప్రభావాలను తెలియజేస్తూ, ఆ సింహాసనాసీనుని బట్టి ఆ సింహాసనము అనంతమైన మహిమగలదిగా నిత్యముండునదిగా వెల్లడి చేయబడుతోంది.